నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రూర్కెలాలో ఆదిపరబ్ 2026లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పౌర సేవలు కీలక పాత్ర పోషిస్తాయన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. దేశంలో ముడి చమురు కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా. భారత్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందన్న విదేశాంగ శాఖ. వివరాలు చూద్దాం. దేశాభివృద్ధిలో ప్రజలందరూ క్రియాశీల భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశా పర్యటనలో భాగంగా రూర్కెలాలో జరిగిన ఆది పరబ్ 2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్లానిటోరియం, విజ్ఞాన కేంద్రం, నిర్మల్ ముండా పరివేష్ పథ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందడం ద్వారా మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. एक दृश्य चित्र उपरे आसंत नजर पकाइबा. प्रधानमंत्री बंधन योजना माध्यम लघु जन बनजात द्रव्य उपरे सर्वनिम्न सहायक मूल्य वा एमएसपी प्रदान, माइक्रो क्रेडिट स्कीम माध्यम स्वयं सहायक गोष्ठी आदिवासी सभ्या मानक ऋण प्रदान, आदिवासी महिला सशक्तिकरण योजना अनुसूचित जनजातिर महिला मानक कम सुध हार ऋण प्रदान, आदिवासी भाई भौणी मानक सिकिल सेल एनीमिया रोग को मुक्त करने कार्यकारी होइथिबा राष्ट्रीय मिशन आदि सरकार आंतरिक उद्यम को दर्शाऊ. छात्र छात्रीगण मु एठारे अनेक छात्र छात्री को उपस्थित हेबार देखी. जो माने सांस्कृतिक कार्यक्रम रे भाग नहीं से सहित आम फोटो उठेबार सुजोग मिला, किंतु बहुत छात्र छात्री एठी उपस्थित. ఒడిశాలోని రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ విద్యార్థి బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన గిరిజన జీవన శైలికి సంబంధించిన ప్రదర్శనను సందర్శించారు. గిరిజన మ్యూజియం, సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. గిరిజన మ్యూజియం అనేది ఒడిశా గిరిజన ఆత్మ, సంస్కృతి మరియు గౌరవానికి ఒక సజీవ ప్రతీక అని రాష్ట్రపతి పేర్కొన్నారు. రూర్కెలా నగరంలో ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడంలో సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం సహాయపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 158 కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీని జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా దేశమంతటా జరుపుకుంటారు. 1947లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ తేదీన సివిల్ సర్వెంట్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం 2006లో ఈ తేదీని సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా యూపీపీఎస్సీ నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్కు ఎంపికైన వారు ప్రభుత్వం రూపొందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పరిపాలనాపరమైన అంశాలు, అభివృద్ధి ప్రణాళికలు, విపత్తు నిర్వహణ, విద్య, ప్రజా ఆరోగ్యం, చిట్ట చివరి లబ్ధిదారుల వరకు సంక్షేమ ఫలాలు చేరువయ్యేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు. బలమైన, అభివృద్ధి చెందిన దేశం స్వయం సమృద్ధిగా ఎదగడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలను అమలు చేయడంలో పౌర సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు 18వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ను అఖిల భారత సర్వీసుల పితామహుడిగా అభివర్ణిస్తూ సేవాభావం, ఐక్యత అనే ఉమ్మడి స్ఫూర్తితో దేశాన్ని ఏకం చేశారన్నారు. వలస భారతదేశం నుండి వికసిత భారత్గా దేశం ఎదగడానికి సర్దార్ పటేల్ వేసిన అడుగులే కారణమని పేర్కొన్నారు. श्रीधर सरदार पटेल जी
had referred to the civil servants as the steel frame of India. That means we are the real protectors of the interest of the people. Every batch of officers since then has proved time and again that they are indeed the steel frame of India, and you have been the backbone of the nation in the India's journey. దేశంలో ముడి చమురు కొరత లేదని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ ఆసియాలో తాజా పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఈరోజు ఆమె మాట్లాడుతూ ప్రపంచ ముడి చమురు ఎల్పీజీ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ దేశీయ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గృహ వినియోగానికి ఎల్పీజీ లభ్యత సాధారణంగానే ఉన్నట్లు తెలిపారు. हमारा डोमेस्टिक जो घरेलू किचन के लिए डोमेस्टिक एलपीजी सप्लाई है वो नॉर्मल है एज कंपेयर टू आई मीन विद रिस्पेक्ट टू द बुकिंग्स, और कोई भी एलपीजी डिस्ट्रीब्यूटर पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. हमारी ऑनलाइन बुकिंग्स आर ऑल टाइम हाई. जो डीएसी बेस्ड डिलीवरी है वो भी लगभग 93% पर है. ऑनलाइन बुकिंग में कुछ कमी देखी गई है. It is in the range of 45-46 lakh per day. कमर्शियल एलपीजी जैसा आप जानते हैं का इफेक्ट है 70% पर रेस्टोर्ड है, और अप्रैल के मंथ में अभी तक पिछले 20 दिनों में लगभग 1,23,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है, और इसके अलावा कल लगभग 8,822 टन कमर्शियल एलपीजी का सेल हुआ है. 5 किलो के सिलेंडर्स में भी जैसा आप जानते हैं भारत सरकार ने इसका नंबर डबल किया है, और 23 मार्च से लेकर अभी तक భారత్ ప్రయోజనాలను పరిరక్షించే విధంగా అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. గల్ఫ్ దేశాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. Continue to follow the developments in the West Asia region very closely. We've also continued with our outreach to countries in the Gulf region. This has been done on the directions of our Prime Minister. You would have seen 2 days ago, we had a National Security Advisor visiting Saudi Arabia. Prior to that, we had our External Affairs Minister paying a visit to UAE, and our Minister of Petroleum visiting Qatar. In addition, we have had the Commerce and Industry Minister of India having several interactions with his counterparts in the Gulf region. All these are directed towards ensuring several issues that both sides, India and countries in the Gulf, are grappling with. The issues of energy, issues of a diaspora. సివిల్ సర్వెంట్స్ నిబంధనలకు లోబడి విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లార్డ్ మైల్ డెలివరీ నినాదంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ పరిపాలనా వ్యవస్థకు సివిల్ సర్వెంట్ల అంకిత భావాన్ని, నిరంతర కృషిని గౌరవిస్తూ ప్రతి ఏడాది ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేరా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందరు రోడ్లో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 5 సంవత్సరాల కాలానికి నియమితులైనట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పుడు స్వల్ప విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఈరోజు మీట్ ది పీపుల్ సెషన్ గురించి మంత్రుల బృందానికి సింగపూర్ విదేశాంగ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ వివరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మేరీ మౌంట్ ప్రాంతంలో పరిస్థితులను మంత్రులకు ప్రజెంటేషన్ ద్వారా ఆమె వివరించారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సింగపూర్ ఎంపీలు అనుసరిస్తున్న ఎంపీఎస్ విధానంపై తమకున్న సందేహాలను రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత నివృత్తి చేసుకున్నారు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం గర్భధారణ సమయంలోనే సరైన పోషకాహారం అందేలా చూడాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ కింద 130 కొత్త అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం లభించిందని తెలిపారు. పోషణ్ పక్వాడాలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలన్నారు. ఈ నెల 9వ తేదీ నుండి మనం మొత్తం 15 రోజులు అంటే 23వ తేదీ వరకు చేసుకోవాలి అనుకునేది మన రాష్ట్రంలో మనం పెట్టుకున్నటువంటి ఒక అంటే ఈ మొత్తం అన్ని కార్యక్రమాలన్నీ కూడా రోజుకొక కార్యక్రమం చేసుకొని అక్కడ ఉన్నటువంటి గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ అలాగే అందరికీ కొంచెం ఒక అవగాహన చేయాలి, అవగాహన నేర్పాలి. ఇంకా వాళ్ళకి కొత్త ఏవైతే వచ్చాయో ఇవన్నీ ఈ స్కీములు కూడా చెప్పాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 9వ తేదీ కార్యక్రమం అయితే విజయవాడలో మనం ఒక చక్కగా ఒక అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది విజయవాడలో. ఈరోజు క్లోజింగ్ డే ఈరోజు 23వ తారీఖు ఇక్కడ చేద్దాం అనుకున్నాం, కానీ 23 వరకు కాకుండా ముందే చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్లను విస్తృతంగా ప్రారంభిస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరులో అన్నా క్యాంటీన్ను స్థానిక శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ₹5కే అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనాన్ని అందిస్తోందన్నారు. తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు ₹2కే కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాలని అనుసరించి ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో అదే విధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. పుట్టబోయే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకోడేరు మండలం విస్సా కోడేరులో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వలన ఆరోగ్యవంతమైన తెలివైన పిల్లలు జన్మిస్తారని, గర్భిణీలు సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవాలని, మంచి సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, యోగా, ధ్యానం వంటి వాటికి సమయం కేటాయించాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలోని కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన దురదృష్టకరమని స్థానిక శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ఈ రోజు ఆయన ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన 4 కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో ఈరోజు జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్ సరఫరాకు అంతరాయం కలగలేదని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ డైరెక్టర్ పూజా రుస్తగి అన్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాల ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. సంక్షోభ సమయంలో పాడి రైతులకు చెల్లింపులు నిరాటంకంగా కొనసాగినట్లు తెలిపారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ పాడి విలువ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు ముందస్తు చర్యలను చేపట్టినట్లు వివరించారు. And the Department of Animal Husbandry and Dairying has been closely monitoring the situation and has taken a series of proactive measures to ensure smooth operations in the dairy value chain. The measures taken by the department are as under. The department is having regular meetings with the stakeholders to assess the evolving situation. As regards fuel availability, Ministry of Petroleum and Natural Gas has issued an order. దేశంలోని యువశక్తిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ను అమలు చేస్తోంది. 5 ఏళ్ల కాలంలో 1 కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణనిస్తూ వారికి భావి పారిశ్రామికవేత్తలుగా, నిపుణులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం అమలుపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారత్ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా యువత సంఖ్య గణనీయంగా ఉంది. ఈ విస్తృతమైన జనాభా లాభాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తోంది. చదువు పూర్తి చేసి ఉద్యోగ అనుభవం లేని 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతకు ఈ పథకం ఒక గొప్ప అవకాశం. శ్రీకాకుళం జిల్లాలో 1000 మంది యువతను ఎంపిక చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 960 మంది ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద ఐటీ, ఫైనాన్స్ వంటి రంగాలలో ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రత్యక్ష శిక్షణ అందిస్తున్నారు. డిజిటల్ లిటరసీ, కంప్యూటర్ ఆపరేషన్స్తో పాటు నేటి కాలానికి అత్యంత అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై కూడా యువతకు అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు నిర్దిష్ట స్టైఫండ్ అందించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గుతోంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీంవర్క్, టైం మేనేజ్మెంట్ వంటి వృత్తిపరమైన నైపుణ్యాలను నేర్చుకుంటూ యువత భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్కు సిద్ధమవుతున్నారు. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న ఫైనాన్స్ స్టూడెంట్లకి టాలీ, జీఎస్టీ, ఈడీపీ ప్రోగ్రామ్స్ పైన మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 10,000 మంది వరకు ఇవ్వడం జరిగిందండి ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో సీఎం ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటి వరకు 3,000 మందికి ఏఐ ట్రైనింగ్స్ ద్వారా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మన గవర్నమెంట్ కొత్తగా నైపుణ్యం పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నైపుణ్యం పోర్టల్లో సుమారు మన జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది 32 ట్రేడ్స్ పైన ఇప్పటి వరకు మన జిల్లాలో అత్యధికంగా 6,000 మంది వరకు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వాటిలో మన స్టేట్లోనే మన జిల్లా ప్రథమ స్థానం ఉంది.
చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ఎలా సంపాదించాలో తెలియని స్థితిలో ఈ పథకం శిక్షణతో పాటు స్టైఫండ్ లభించడం చాలా సంతోషంగా ఉందని, ఏఐ, రోబోటిక్స్ వంటి అంశాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని యువకులు తెలిపారు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దేశ యువశక్తిని ఒక శక్తివంతమైన మానవ వనరుగా మారుస్తోంది. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చొరవతో యువతకు ఉపాధి మార్గాలు సుగమం అవుతున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిలో యువతను భాగస్వామ్యం చేస్తున్న ఈ పథకం వికసిత భారత దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. అశ్వగంధ వేళ్లు మాత్రమే సురక్షితమని, ఆకులు, వాటి సారాన్ని వాడడం ప్రమాదకరమని భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ FSSAI పేర్కొంది. ఆకుల వినియోగం వలన కాలేయానికి హాని కలగవచ్చని, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చని, నరాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఆకుల వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తూ FSSAI ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉల్లంఘించిన ఆహార ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. అశ్వగంధను ఉపయోగిస్తున్న కంపెనీలు తప్పనిసరిగా తాము ఆ మొక్కలోని ఏ భాగాన్ని వినియోగిస్తున్నది పేర్కొనాలని ఆదేశించింది. అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో FSSAI ఉత్తర్వులు జారీ చేసింది. భారత రక్షణ దళాల అధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై వ్యంగ్యంగా మాట్లాడారంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారంలో ఉన్న వీడియోను భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తీవ్రంగా ఖండించింది. రక్షణ దళాల అధిపతి అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆ వీడియో నకిలీదని, AI ద్వారా రూపొందించారని తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాకిస్తాన్కు చెందిన ప్రచార ఖాతాలు ఈ డీప్ ఫేక్ వీడియోను వ్యాప్తి చేస్తున్నాయని తెలిపింది. ఏదైనా సమాచారాన్ని పంపే ముందు, నమ్మే ముందు విశ్వసనీయమైన సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ప్రజలను కోరింది. రైలు ప్రయాణంలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారతీయ రైల్వే కృషి చేస్తోంది. ఇందులో భాగంగా దివ్యాంగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ రైల్వే శాఖ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలోని రిజర్వేషన్ లేని దివ్యాంగజన్ కోచ్లలో ప్రయాణించవచ్చని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూనిక్ డిజేబిలిటీ ఐడి UDID కార్డు ఉంటే చాలని, వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కోచ్లలో ప్రయాణించవచ్చని పేర్కొంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఈ UDID కార్డులను జారీ చేస్తుంది. ఈ వ్యాలిడ్ కార్డు చేతిలో ఉన్నవారు రాయితీ ఛార్జీలకు అర్హులైన దివ్యాంగులు ఇకపై రైళ్లలోని ప్రత్యేక కోచ్లలో ప్రయాణించడానికి పూర్తి అర్హులుగా పేర్కొంది. రెక్కాడితే గాని డొక్కాడని అసంఘటిత రంగ కార్మికుల జీవితాలలో వృద్ధాప్యం ఒక ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటి వారి భవిష్యత్తుకు భరోసానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్ పథకాన్ని అమలు చేస్తోంది. అతి తక్కువ నెలవారీ ప్రీమియంతో 60 ఏళ్లు పైబడిన తరువాత గౌరవప్రదమైన పింఛను అందించే ఈ పథకం నెల్లూరు జిల్లాలో వేలాది మంది కార్మికులకు అండగా నిలుస్తోంది. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పింఛను పథకాన్ని రూపొందించింది. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. వయో పరిమితిని బట్టి నెలకు కేవలం 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని లబ్ధిదారుడి ఖాతాకు చేరుస్తుంది. తద్వారా 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలకు 3000 రూపాయల చొప్పున జీవితాంతం పింఛను అందుతుంది. నెల్లూరు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలోని NACలో నైపుణ్య శిక్షణ పొందుతున్న కార్మికులు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఈ పింఛను పథకంలో నమోదు చేసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 17,000 మంది కార్మికులు ఈ పథకం కింద తమ భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నారు. ఇక్కడ మా సారు పెన్షన్ ఎలా అప్లై చేయాలో అంటే ఇక్కడ నెలకి 125 రూపాయలు చొప్పున కట్టుకుంటే 59 సంవత్సరాల దాకా కట్టుకుంటే అంటే 35,000 కట్టగలుగుతున్నాం. అది వద్దనుకుంటే ఆ 35,000కి వడ్డీ చొప్పున 70,000 ఇచ్చి దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు. అదే కానీ వద్దనుకుంటే 60 సంవత్సరాల నుంచి పెన్షన్ కింద 3,000 రూపాయల చొప్పున మనకి లభిస్తుంది. జిల్లాలో సుమారు 1,00,000 మంది కార్మికులు వివిధ రంగాలలో ఉపాధి పొందుతూ వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములవుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల నుంచి సామాన్య కూలీల వరకు ప్రతి ఒక్కరికి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ విస్తృతమైన చర్యలు చేపట్టింది. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా రాబడిని పొందే ఈ అద్భుత అవకాశం పేదల జీవితాలలో వెలుగులు నింపుతోంది. ఇప్పుడు మేము 100 రూపాయల పైన కట్టుకుంటే నెలకింతని 59 సంవత్సరాల వరకు పెన్షన్ అయినా ఇస్తామన్నారు. లేకపోతే 70,000 అట్లాగా మనం ఎంత కడితే అంత దానికి రెట్టింపు ఇస్తామన్నారు. వృద్ధాప్యంలో మనకు అది పనికొస్తుంది కాబట్టి మేము పెన్షన్ రూపంలోనే పొందాలనుకుంటున్నాము. నెలకి 55 రూపాయలు అనేది మేము కట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి పెన్షన్ పథకం ద్వారా కట్టడం ద్వారా మాకు 3,000 పెన్షన్ అనేది లభిస్తుంది అని కూడా తెలుసుకున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది మాలాంటి పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నెల్లూరు జిల్లాలో పీఎం శ్రమయోగి మాన్ ధన్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోంది. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు. తెలంగాణ నుంచి రాయలసీమ అంతర్ తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దూరదర్శన్తో ఈరోజు ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఉష్ణోగ్రత 39 నుంచి 43 డిగ్రీల వరకు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించారు. హీట్ వేవ్స్ లాంటి ఒక సిట్యువేషన్ ఉంటుంది. అంటే 41 నుండి 43 డిగ్రీ దాకా రాయలసీమలో సంభవించడానికి అవకాశం ఉంటుంది. సో తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి. అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్రలో కూడా మనకి 39 నుండి 41 ఆ టెంపరేచర్ దాకా కొనసాగటానికి అవకాశం ఉంది. కాబట్టి హాట్ అండ్ హ్యూమిడ్ రాష్ట్రంలో ఎండ, వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు గరిష్టంగా తిరుపతి జిల్లా వరదయ్యపాలెం అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా 288 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. ఇక రేపు 76 మండలాలలో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాలలో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు వరుసగా 3వ రోజు కూడా లాభాలలో ముగిశాయి. సెన్సెక్స్ 753 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 24,550 స్థాయి ఎగువన ముగిసింది. ఈ ఉదయం 78,617 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 79,367 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 24,576 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93 రూపాయల 49 పైసల వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రూర్కెలాలో ఆదిపరబ్ 2026లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పౌర సేవలు కీలక పాత్ర పోషిస్తాయన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. దేశంలో ముడి చమురు కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా. భారత్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందన్న విదేశాంగ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.